జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్డు నందు వెంచేసి ఉన్న సుమారు 200 ఏళ్ల నాటి రామాలయం నందు సీతారాముల కళ్యాణం నేత్ర పర్వంగా నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, టీడీపీ నాయకులు పరిమి సత్యపండు, తహసీల్దార్ శివజోజి, కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. పురాతన రామాలయాన్ని వచ్చే ఏడాది నాటికి నూతన రామాలయంగా తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు. దాతలు స్పందించి సుమారు 40 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తే ప్రభుత్వం మరికొన్ని నిధులు కేటాయించి ధ్వజస్తంభంతో కూడిన నూతన రామాలయాన్ని నిర్మించనున్నట్లు తెలియజేశారు. మరి ఈ రోజున మన రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ కూడా రామరాజ్యం ఎంత బాగా రాముడు పరిపాలించాడో అదే విధంగా ఆ రామరాజ్యం లాంటి ప్రభుత్వం ఈ రోజున మనకి ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ ప్రభుత్వంలో కూడా ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, అట్లాగే ఈ గుడి మన పాత రామాలయం గుడి 200 సంవత్సరాల క్రితం సుమారుగా నిర్మించారు. ఇదే ఆఖరి శ్రీరామనవమి అవ్వచ్చని అనుకుంటున్నాము. అంటే దీన్ని తీసి పునర్నిర్మాణం చేస్తున్నారు 150 లక్షల రూపాయలతో మ్యాచింగ్ గ్రాంట్ తో. మరి ఇదే లాస్ట్ శ్రీరామనవమి అవ్వచ్చు ఈ గుడిలో. మరి ఇంతకాలం జంగారెడ్డిగూడెం గ్రామస్తులందరూ కూడా ఈ శ్రీరాముని నీడలో ఆయురారోగ్యాలతో ఉన్నారు. ఇక్కడి నుంచి కూడా అందరూ బాగుండాలని, అలాగే దేవుడి యొక్క కృప అందరికీ ఉండాలని కోరుతున్నాను. శ్రీరామనవమి శుభాకాంక్షలు. గూడెంలో ఉన్న ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ రోజు ప్రజలు అందరూ వారి భార్యాభర్తలతో మంచిగా పిల్లలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి నవమి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున అందరూ భక్తులు శ్రీరామ దేవాలయాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా, అందరూ సుఖశాంతులతో ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. పట్టణ నడిబొడ్డున ఉన్న రామాలయానికి కాబోయే చైర్మన్ ని. ఈ పదవిని నాకు భగవంతుడు ఎన్నో జన్మల సుకృతంతో ఉంటేనే గానీ రాదు. అలాగే నేను చైర్మన్ గానే రామవారి వారి కళ్యాణం చేయడం కూడా అది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి అన్ని కూడా నాకు నా వెనకాల నిలబడి మన జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కూడా నాకు ప్రోద్బలం ఇచ్చారు. అలాగే శ్రీరాముల వారి గుడి పునర్నిర్మాణానికి చాలా మంది సహకరించారు. ధ్వజస్తంభం ఒకటి పడిపోయింది, దీన్ని మా ఆధ్వర్యంలో పునర్నిర్మించాలని చెప్పి మేము సంకల్పించాము. దానికి తగ్గట్టుగానే మేము ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మేమిస్తాం అని చెప్పి చందాలు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకెళ్లి మేము గవర్నమెంట్కి అర్పించితే గవర్నమెంట్ 1,50 లక్షలు రిలీజ్ చేసింది. దానికి ఆ కూటమి ప్రభుత్వానికి, మా జంగారెడ్డిగూడెం తెలుగుదేశం నాయకులకి, పట్టణ పుర ప్రముఖులకి అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరమే మా లెక్కల ప్రకారం ఆఖరి శ్రీరామనవమి అవుతుంది ఇక్కడ ఈ గుడిలో. తర్వాత రేపు సంవత్సరం అంగరంగ వైభవంగా అయోధ్యని తలపించే విధంగా గుడిని కట్టించి ఇందులో రాముల వారి కళ్యాణం చేద్దామని అనుకున్నాం. అదంతా భగవంతుడి దయ, మా పట్టణ పార్టీ నాయకుల ఆశీస్సులతో జరుగుతుంది. ఈ విధంగా సుకృతాన్ని కలిగించిన భగవంతునికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాం. అలాగే ఈ రోజున మన శ్రీరామనవమి రోజున పట్టణ ప్రజలందరూ వచ్చి రాముల వారిని దర్శించుకుని రాముల వారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మేము ఆకాంక్షిస్తాం. జై శ్రీరామ్.